దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము జనవరి 26 చదువుచున్నాను. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవి అన్నయు మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 17వ వచనము. నీవు ఆత్మీయంగా తర్ఫీదు చేయబడి అనేక అనుభవముల గుండా తీసుకొని రాబడి ఆత్మీయ ఎదుగుదలకు వచ్చినప్పుడే దేవుని మందిరము సంఘమును గూర్చి దేవునికున్న తలంపునంతటిని గ్రహించగలిగేదవు. దావీదు అనేక యుద్ధములు చేసెను. ఈ యుద్ధములలోనే అతడు ఆత్మీయంగా తర్ఫీదును పొందెను. మొదటి దినవృత్తాంతములు 26వ అధ్యాయం 27వ వచనంలో దేవుని మందిరమును సౌందర్యముగా కట్టుటకై యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్మును గూర్చి చదువుచున్నాము. నీవు దేవుని బిడ్డవయుండి ఆయనకు విధేయత కలిగిన నడకను కలిగి ఉన్నచో దావీదునకిచ్చినట్లుగా సంపూర్ణమైన తేటైన నమూనాను నీకిచ్చు పర్యంతము ఆయన నిన్ను విడిచిపెట్టాడు. దావీదు అట్లు అనేక అనుభవములలో దేవుని మందిరము నిమిత్తమై సామాగ్రిని పోగు చేయుచుండెను. ఆ మందిరం యొక్క ప్రతి కొలత, ప్రతి సామాగ్రి, కిటికీలు, తలుపులు, రంగులు సహితము దేవుని మహిమను కనపరుచునవిగా ఉండవలెను. ఎందువలననగా అవి తన సంఘమందున్న యేసుక్రీస్తు ప్రభునకు సూచనగా నున్నవి. సంఘమనగా ఈ లోకపు కట్టడములు కావు, అది ఆత్మీయ కట్టడము. అది మానవుని రక్షణార్థమై క్రీస్తునందు దేవుని ప్రేమ బయలుపరచబడవలసిన స్థలము. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.